బేతాళ కథలు. కీర్తిచంద్రిక నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల, శ్రమకు ఓర్చగల శక్తి చూస్తుంటే నిన్నభినందించకుండా ఉండలేకపోతున్నాను. అయితే తీరా కార్యసాఫల్యమయ్యాక దాన్ని అవివేక కారణంగానో అర్ధహీనమైన పట్టింపుల వలనో చేజేతులా పోగొట్టుకోగలవేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా కీర్తిచంద్రిక అనే రాకుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణదీప్తి రాజ్యాన్ని పాలించే విశ్వక్రాంతుడు ప్రజాభిమానాన్ని చూరగొన్న రాజు. అతడికి అజాతశత్రువన్న పేరుండేది. సాటి రాజులు పరిపాలనలో విశ్వక్రాంతుణ్ణి ఆదర్శంగా భావించేవారు. విశ్వక్రాంతుడికి చంద్రదీప్తుడు ఒక్కడే కొడుకు. అతడు యుక్త వయస్కుడయ్యే నాటికి సద్గుణవంతుడుగా, అంతకు మించి పరాక్రమశాలిగా కీర్తిగాంచాడు. దానితో కుమార్తెలున్న మహారాజులు అతణ్ణి తమ అల్లుడుగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరసాగారు. వారిలో సౌగంధి రాజ్యం రాజు సూర్యకేతుడొకడు. సూర్యకేతుడు విశ్వక్రాంతుడికి ఆప్తమిత్రుడు. తన కుమార్తె కీర్తిచంద్రికను చంద్రదీప్తుడికిచ్చి వివాహం చెయ్యాలని అతడు ఆలోచిస్తున్న తరుణంలో కీర్తిచంద్రిక చెలికత్తె ద్వారా అతడికొక విషయం తెలియవచ్చింది. అదేమిటంటే కీర్తిచంద్రిక చంద్రదీప్తుణ్ణి మనసారా ప్రేమించి ఉన్నది. అతన్ని వివాహమాడి తీరాలని నిశ్చయించుకున్నది. ఈ సంగతి తెలిసాక సూర్యకేతుడు విశ్వక్రాంతుణ్ణి స్వయంగా కలుసుకొని, నీ కుమారుణ్ణి నేనెరుగుదును. నా కుమార్తెను నువ్వు చూసే ఉన్నావు. ఆమెను నీ కోడలుగా చేసుకొని మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చు అని కోరాడు. స్నేహితుడి కోరిక విన్న విశ్వక్రాంతుడు ఎంతగానో సంతోషించి అప్పటికప్పుడు చంద్రదీప్తుడికి కబురంపాడు. విషయం తెలుసుకున్న చంద్రదీప్తుడు తండ్రితో, క్షమించండి, నేను సాగరిక యువరాణి మనోజ్ఞమాలను ప్రేమించాను. ఆమెను పరిణయమాడాలన్నది నా కోరిక అని అన్నాడు. విశ్వక్రాంతుడు ఒక క్షణం ఆలోచించి, సరే, వివాహమనేది నీ జీవితానికి సంబంధించినది. స్నేహితులమైన మేము వియ్యంకులం కావాలని ముచ్చటపడ్డాం. దైవలీల ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, వెళ్ళిరా అని అన్నాడు. అయితే సూర్యకేతుడు కల్పించుకొని చంద్రదీప్తుడితో, చంద్ర, నా కుమార్తె మనసా వాచా నిన్నే కోరుకుంటున్నది, ఆమెను కాదనకు అని అన్నాడు. చంద్రదీప్తుడు సూర్యకేతుడి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు సూర్యకేతుడు విశ్వక్రాంతుడితో, చంద్రదీప్తుడు చిన్నవాడు, అనుభవశూన్యుడు, తెలియక మాట్లాడుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పి ఒప్పించు అని అన్నాడు. దానికి విశ్వక్రాంతుడు, వివాహ విషయంలో బలవంతం చేయడం మంచిది కాదు అని అన్నాడు. పోనీ మనోజ్ఞమాలతో పాటు నా కుమార్తెను కూడా వివాహమాడమని నీ కుమారుడికి ఎందుకు చెప్పకూడదు అని సూర్యకేతుడు అసహనంగా అడిగాడు. తండ్రి జవాబిచ్చే లోపలే చంద్రదీప్తుడు, క్షమించండి, మా వంశంలోని వారందరూ ఏకపత్ని వ్రతులు అని అన్నాడు. అది వింటూనే సూర్యకేతుడు కోపోద్రిక్తుడై, ఈ వివాహానికి అంగీకరించని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని రథమెక్కి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే సూర్యకేతుడు విశ్వక్రాంతుడి మీద యుద్ధం ప్రకటించాడు. ధర్మబద్ధంగా మాట్లాడిన తనతో సూర్యకేతుడు యుద్ధానికి సిద్ధపడటం విశ్వక్రాంతుడి మనసును నొప్పించింది. చేసేది లేక అతడు యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. యుద్ధభూమికి బయలుదేరుతున్న తండ్రితో చంద్రదీప్తుడు, నాన్నగారు, ఈ యుద్ధానికి కారణం నేనే ఆ సూర్యకేతుణ్ణి ఎదుర్కొంటాను. అందువల్ల నా బలపరాక్రమాలేమిటో అతడికే కాక సాటి రాజులకు తెలుస్తుంది అని అన్నాడు. అక్కడ కీర్తిచంద్రికకు తన తండ్రి విశ్వక్రాంతుడి మీద యుద్ధం ప్రకటించడం ఏమాత్రం ఇష్టం లేదు. తన వివాహ సమస్య కోసం ఇరు పక్షాల ఎందరో సైనికులు బలి కాబోవడం ఆమెకు అమితమైన విచారాన్ని కలిగించింది. బాగా ఆలోచించిన మీదట కీర్తిచంద్రికకు ఒక పరిష్కార మార్గం కనిపించింది. తను కూడా యుద్ధ విద్యలన్నిటిలో, ముఖ్యంగా ఖడ్గయుద్ధంలో ప్రవీణురాలు. తమ రాజ్యం తరపున తను, స్వర్ణదీప్తి రాజ్యం తరపున చంద్రదీప్తుడు ఇద్దరే యుద్ధం చేస్తారు.
తను ఓడితే చంద్రదీప్తుడు మనోజ్ఞమాలను వివాహమాడతాడు. ఒకవేళ చంద్రదీప్తుడు ఓడితే అతడు తనను తప్పక వివాహమాడాలి. అయితే చంద్రదీప్తుడు వంటి మహావీరుణ్ణి తను ఓడించగలదా? ఈ సందేహం కలిగిన సమయంలోనే కీర్తిచంద్రికకు తమ రాజగురువు మాటలు జ్ఞప్తికి వచ్చాయి. దాపులనున్న దక్షకారణ్యంలో నీలాంబరుడనే మునీశ్వరుడున్నాడు. ఆయన గొప్ప తపస్శాలి. న్యాయసమ్మతమని భావిస్తే ఆయన ఎవరికైనా కోరిన వరం ఇవ్వగలడు. కీర్తిచంద్రిక గుర్రం మీద బయలుదేరి అరణ్యంలో ఉన్న నీలాంబరుడి ఆశ్రమం చేరి తన సమస్య గురించి ఆయనకు విన్నవించింది. ముని కొంతసేపు ఆలోచించి, అమ్మ, నీకు ఖడ్గసిద్ధి అనే మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావం వలన నీవు ఖడ్గాన్ని ఒక్క క్షణం పాటు మెరుపు వేగంతో ఝులిపించగలవు. ఎంతటి శక్తిమంతుడైనా ఆ క్షణంలో నీ ధాటికి తట్టుకోలేడు అని చెప్పి ఆమె చెవిలో మంత్రం ఉపదేశించాడు. కీర్తిచంద్రిక మునికి తన కృతజ్ఞత చెప్పుకొని రాజప్రాసాదానికి తిరిగి వచ్చింది. ఆమె ద్వారా సంగతి విన్న సూర్యకేతుడు, అమ్మ, నువ్వు పురుషవేషంలో చంద్రదీప్తుడితో యుద్ధం చెయ్యి. ఓడిపోయిన అతడికి రాజ్యం ఎరగా చూపి వివాహానికి ఒప్పిద్దాం అని అన్నాడు. ఆ తర్వాత సూర్యకేతుడు ఒక దూత ద్వారా విశ్వక్రాంతుడికి యుద్ధం పేరుతో ప్రాణనష్టం కలిగించడం నాకిష్టం లేదు. నా సైన్యంలోని ఒక వీరుడితో నీ కుమారుడు చంద్రదీప్తుడు ద్వంద్వయుద్ధం చేయమను. చంద్రదీప్తుడు ఓడితే మీ రాజ్యం మీదవుతుంది, మా వీరుడు ఓడితే మా రాజ్యం మాదవుతుంది అని కబురు పంపాడు. ఇందుకు విశ్వక్రాంతుడు అంగీకరించాడు. యుద్ధభూమిలో పురుషవేషంలో ఉన్న కీర్తిచంద్రిక, చంద్రదీప్తుడు కత్తి యుద్ధానికి తలపడ్డారు. కొంతసేపు యుద్ధం జరిగింది. చంద్రదీప్తుడి కత్తి దెబ్బలు కాచుకోవడం కీర్తిచంద్రికకు చాలా కష్టమైంది. అప్పుడామె ముని ఉపదేశించిన ఖడ్గసిద్ధి మంత్రం స్మరించింది. మరుక్షణం ఆమె చేతిలోని కత్తి మెరుపు వేగంతో కదిలింది. ఒక్క క్షణం చంద్రదీప్తుడికి ఏం జరుగుతున్నది అర్థం కాలేదు. మరుక్షణం అతడి చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది. సూర్యకేతుడు చంద్రదీప్తుణ్ణి బంధించి తన రాజ్యానికి తీసుకుపోయాడు. మర్నాడు అతడు చంద్రదీప్తుడితో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ద్వంద్వయుద్ధంలో నిన్ను ఓడించింది పురుషవేషంలో ఉన్న నా కుమార్తె కీర్తిచంద్రిక. నా అల్లుడివైతే ఆమెతో పాటు నా రాజ్యం కూడా నీదే అవుతుంది అని అన్నాడు. ఇందుకు చంద్రదీప్తుడు, క్షమించండి మహారాజా, వివాహ విషయంలో నా నిర్ణయమేదో మీకు లోగడే తెలియపరిచాను. ఆ నిర్ణయంలో మార్పు లేదు అని అన్నాడు. తండ్రి ద్వారా చంద్రదీప్తుడి అభిప్రాయాన్ని తెలుసుకున్న కీర్తిచంద్రిక చాలా నిరుత్సాహపడింది. సూర్యకేతుడు చంద్రదీప్తుణ్ణి బందీగా తీసుకుపోయాడన్న సంగతి విన్న మనోజ్ఞమాల తండ్రి సోమవర్మ సూర్యకేతుడి మీద యుద్ధం ప్రకటించాడు. ఇది తెలిసిన సూర్యకేతుడు కుమార్తెతో, సోమవర్మ యుద్ధ ప్రకటన గురించి విచారించకు. అతడి సైనిక బలం మన ముందు ఎందుకు కొరగాదు. మన సైన్యాన్ని పంపి అతన్ని సునాయాసంగా ఓడించగలను అని అన్నాడు. ఈ జరిగిన సంఘటనలన్నిటి గురించి సుదీర్ఘంగా ఆలోచించిన మీదట కీర్తిచంద్రిక తండ్రితో, నాన్న, నా మనసు మార్చుకున్నాను. చంద్రదీప్తుడి వివాహం మనోజ్ఞమాలతో దగ్గర ఉండి జరిపించదలిచాను అని చెప్పింది. సూర్యకేతుడు సరేనన్నట్టు తల ఊపి మంత్రి ద్వారా విశ్వక్రాంతుడికి లేఖ పంపుతూ అందులో, నా కుమార్తె మంత్ర ప్రభావంతో నీ కుమారుణ్ణి గెలిచిందే కాని స్వయం శక్తితో కాదు. అందువల్ల నీ కుమారుడి ఓటమిని అంగీకరించనవసరం లేదు. నీ రాజ్యం నీకే చెందుతుంది. నన్ను క్షమించు అని వేడుకున్నాడు. తర్వాత మనోజ్ఞమాలతో చంద్రదీప్తుడి వివాహం కీర్తిచంద్రిక సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కీర్తిచంద్రిక చంద్రదీప్తుణ్ణి గాఢంగా ప్రేమించినదన్న దాంట్లో సందేహానికి తావులేదు. చంద్రదీప్తుడు ఆమెను తిరస్కరించాడు. అయినా కీర్తిచంద్రిక అంతటితో ఊరుకోక ముని నుంచి మంత్రోపదేశం పొంది అతన్ని ఓడించింది. అప్పటికి చంద్రదీప్తుడు ఆమెతో వివాహానికి అంగీకరించలేదు. ఈ దశలో కీర్తిచంద్రిక అతడిపై కక్ష సాధించక అతడు ప్రేమించిన మనోజ్ఞమాలతో దగ్గర ఉండి ఎందుకు వివాహం జరిపించింది? ఇది అవివేకం, అర్ధహీనం అనిపించుకోదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు.
దానికి విక్రమార్కుడు, కీర్తి చంద్రిక స్వతహాగా సాత్వికురాలు, యుద్ధం వలన ఎందరో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక, అయినా చంద్రదీప్తుడిపై గల ప్రేమను మర్చిపోలేక మునిని ఆశ్రయించి మంత్రోపదేశం పొందింది. ద్వంద్వయుద్ధంలో ఓడి మనోజ్ఞమాల కోసం రాజ్యాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడిన చంద్రదీప్తుడి ప్రేమ ఎంత బలమైనదో ఆమె అప్పుడు గ్రహించగలిగింది. ఈ పరిస్థితుల్లో స్త్రీ సహజమైన ఓర్పు, త్యాగం ప్రదర్శించి మనోజ్ఞమాలతో చంద్రదీప్తుడి వివాహం జరిపించింది. అంతేకాని అవివేకం, అర్ధహీనమైన ఆలోచనల వల్ల ఎంతమాత్రం కాదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.